బరువు తగ్గేందుకు, షుగర్ను కంట్రోల్లో ఉంచుకునేందుకు ఇటీవల చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. రోజులో కొన్ని గంటల వ్యవధిలోనే ఆహారం తీసుకొని మిగిలిన సమయం ఉపవాసం ఉండడమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సరైన పద్ధతిలో చేస్తే ఈ ఫాస్టింగ్ వల్ల లాభాలు ఉంటాయి. కానీ జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం బెనిఫిట్స్ అనుకున్న విధంగా ఉండవు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో చేయకూడని మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు ఫాలో కావాలో చూసేయండి. ఫాస్టింగ్ చేసే సమయంలో శరీరంలో నిల్వ అయిన కొవ్వు శక్తిగా మారి వినియోగంలోకి వస్తుంది. దీంతో బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ కూడా కొంతవరకు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ఫాలో అయ్యేవారు తినే సమయంలో మాత్రం సరైన పోషకాలు, ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కీటో డైట్, క్రాష్ డైట్స్, యాట్కిన్స్ డైట్ అని ఇలా రకరకాల డైట్లు ఉన్నాయి. సో అన్నిటికన్నా సేఫెస్ట్ హెల్దీ ఈటింగ్ బ్యాలెన్స్ డైట్. దీనితో మనకి శరీరానికి ఎటువంటి నష్టం అనేది జరగదు. మన వెయిట్ రిడక్షన్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది. అలాగే హెల్దీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో మనకి ఎటువంటి మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటాం. అలాగే సెకండ్లో వచ్చేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో చాలా రకాల పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కూడా చాలా మంచిది. కాకపోతే మనము ఒక క్వాలిఫైడ్ డైటిషియన్ని విజిట్ చేసి ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్లాన్ అనేది మనం తీసుకొని అడాప్ట్ చేస్తే కనుక మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇది వెయిట్ రిడక్షన్కి చాలా ఎక్సలెంట్. తక్కువ డ్యూరేషన్ టైంలో మంచి సస్టైన్డ్ వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. అలాగే మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడానికి, మనకి శరీరంలో కొవ్వు శాతంని తగ్గించడానికి, మన బాడీ మాస్ ఇండెక్స్ BMI తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. పరిశోధనలో ఏం తెలిసిందంటే మన హై బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అందరికీ సూట్ అవ్వదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారు, థైరాయిడ్తో బాధపడుతున్నవారు, లో బీపీ సమస్యతో ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి ఫాస్టింగ్ చేయకూడదు. ఎక్కువ గంటలు తినకుండా ఉండడం వల్ల కొందరిలో తల తిరగడం, నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు నీరు సరిపడా తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతే. అయితే సరైన పోషకాహారాన్ని తీసుకుంటేనే ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, లేకపోతే రిస్కులు ఎదురవుతాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, సో వీటిలో మనకు 5 to 6 వెరైటీస్ ఉన్నాయి. సో ముఖ్యంగా కొన్ని రకాల ప్లాన్లో ఏంటంటే వారంలో 2 రోజులు ఏం తినకుండా 24 hours ఫాస్టింగ్ చేయాలి. ఇంకో రకంలో వారంలో ఒక రోజు అంటే 24 hours ఒకసారి ఏమీ తీసుకోకుండా ఉండాలి. అలాగే కొన్నిటిలో ఫుల్ డే అంటే మనము 8 గంటలు మాత్రమే తినొచ్చు, మిగతా ఫుల్ డే ఆ 16 hours అనేది ఏమి తీసుకోకుండా ఉండాలన్నమాట. సో అది కాకుండా 1 or 2 meals స్కిప్ చేయడము, ఆర్ 2 major meals స్కిప్ చేయడము, ఇలా రకరకాల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి. సో అన్నిటికన్నా ఎక్కువ రీసెర్చ్ జరిగింది మనకి 16:18 రేషియో పైన. సో దీంట్లో చాలా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ, అలాగే మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ కానీ, రకరకాల ప్రొఫెషనల్స్ దీనిపైన ఎక్కువ మోజు చూపిస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఈజీ మెథడ్, మనం 8 hours మనం కావలసిన బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ని మన ఆహారంలో చేర్చుకొని మిగతా 16 hours ఈ విండో పీరియడ్లో మనం ఏం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మనము 0 calorie ఫుడ్స్ అంటే మనము లెమన్ టీ కానీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, లేకపోతే కీరా సాలెడ్ ఇలాంటివి తీసుకోవచ్చు. సో మనకి ఎలాంటి ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా దాంట్లో ఉండే క్యాలరీని ఖర్చు చేయాలి. మనం కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇవి మనం సరి అయిన మోతాదులో తీసుకుంటున్నామా, అలాగే వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్ని పరిశోధనలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సరిగ్గా చేయకపోతే మసిల్ సాగింగ్ ఉన్నట్టుగాను, సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నట్టుగాను, అలాగే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్, మినరల్ డెఫిషియన్స్ కనబడుతూ తెలుస్తున్నాయి. సో అందుచేతనే మనం క్వాలిఫైడ్ డైటిషియన్ని విజిట్ చేసి మనము స్టిపులేటెడ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్లాన్ తీసుకొని మనం ఫాలో చేస్తే కనుక ఎక్సలెంట్ వెయిట్ రిడక్షన్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. అలాగే మన గుండెకి కూడా ఎంతో మేలు చేస్తుంది. గుండెకి చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించి శరీరంలో ఉన్న ఎక్కువ మోతాదు ఫ్యాట్నంతా మొబిలైజ్ చేసి మన డయాబెటీస్ని కూడా కంట్రోల్లోకి తెచ్చినట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి.